హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ భయ్య నాని యాదవ్. ఈరోజు మనం మన బైక్ని అయితే సర్వీస్ చేయడానికి తీసుకుపోతున్నాం. సెకండ్ సర్వీసింగ్ ఇది వచ్చేసి ఇక్కడే దగ్గరలో వనస్థలిపురంలో షోరూమ్ ఉంది, హైదరాబాద్లో షోరూమ్ లేదు. సో అక్కడికి వెళ్ళి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, సర్వీసింగ్ ఎట్లా చేస్తారన్నది చూద్దాం. చలో. సో మనకైతే మైక్ లేకపోవడం వల్ల నేనైతే బైక్ తీసేటప్పుడు వ్లాగ్ చేయలేకపోయినా. అండ్ నేను నిన్ననే షోరూమ్కి వెళ్ళిన, ఈవినింగ్ వెళ్తే రేపు 9:30కి రండి అన్నారు. సో నేను నెక్స్ట్ డే 9:30కి అక్కడికి వెళ్ళిపోయినా. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళాక బైక్ ఈవినింగ్ ఇస్తా బ్రో, ఇప్పుడు తీసుకుంటా అన్నాడు. తర్వాతనేమో ఇక్కడ కుదరాలి బ్రో, వేరే షోరూమ్కి వెళ్ళన్నాడు. సో నేను బ్రో నాకు బైక్ అర్జెంటు, నాకు ఇప్పుడే కావాలి, చేసి ఇచ్చేయని అన్నా. అట్లాగా నాకు కుదరదని చెప్పిండు. వేరే పని ఉంది బ్రో, మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలన్నాడు. బ్రో నాకేం చేయకు, జస్ట్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి ఇచ్చేసి మిగతా అని నేను బయట చేయించుకుంటా అని చెప్పిన. ఇక బ్రోక్ కానీ అర్థమైంది. ఇక మళ్ళీ ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేసి ఇచ్చిన, వేరేది ఏం చేసినా కంప్లైంట్ ఇస్తాను. తర్వాత ఫుల్ సర్వీసింగ్ చేసిండు. ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురంలో షోరూంలోనే 610 రూపీస్ అయినాయి సెకండ్ సర్వీస్కు. నేను సూర్యాపేటలో చేయించినప్పుడేమో 800 అయినాయి. స్టార్టింగ్లో నువ్వు చెప్పిన తర్వాత మంచిగా రిసీవ్ చేసుకొని బైక్ మాత్రం చాలా నీట్గా సర్వీస్ చేసిర్రు అండ్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కానీ తర్వాత ఫైనల్లీ మనదైతే సర్వీస్ అయిపోయింది అండ్ ఇక బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. మన బైక్ అయితే చూడడానికి ఇలా ఉంది. సర్వీస్ అయిపోయినాక మొత్తం కాస్ట్ వచ్చేసి 630 రూపీస్ అయినాయి. నేను సూర్యాపేటలో ఫస్ట్ సర్వీస్ చేయించినప్పుడు 800 అయినాయి, ఫ్రీ సర్వీస్ కాబట్టి. ఇంకో సర్వీస్ ఉన్నది ఫ్రీగా మనది. అండ్ మనది ఇక్కడ ఒకటి స్ప్రింగ్ పోయింది. ఓ రోజు నైట్ బయట ట్రావెల్ చేస్తుంటే సెంటర్ స్టాండ్ స్ప్రింగ్ పోయింది, అది కొత్తది వేయించేసిన. సో ఇప్పుడే మన బైక్ది అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎన్ఎస్కు ఏదో ఫీజు పోయిందంట, ఇవి వస్తలేదు, డిస్ప్లే వస్తలేదు. చూడండి ఆన్గానే కావట్లేదు డిస్ప్లే. పోయి బజాజ్ షోరూమ్ పోయి వేయించుకొద్దాం. నేను సర్వీస్ చేయించిన పక్కనే కేటీఎం అండ్ బజాజ్ షోరూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వేయించుకొని వచ్చేద్దాం. దీనికి ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఏది అర్థం కాదన్నమాట ఇప్పుడు డిస్ప్లే పని చేయకుంటే. అమ్మా పైందే ఇది, అస్సలు కదలదు. మన బైక్ ఏమో అక్కడ పార్క్ చేసిన, ఇప్పుడు ఇది తీసుకెళ్తున్నా. ఇక నా బైక్ మీద వ్లాగ్ ఎందుకు చేయలేదంటే హెల్మెట్ మౌంట్ ఇందాక ఇక్కడ మర్చిపోయినా, అది కనిపించలేదు వెళ్ళేటప్పుడు. సో అర్జెంటు చేయించేయాలని వెళ్ళిపోయినా. ఫస్ట్ నేను వెళ్ళగానే నిన్న వెళ్ళిన యాక్చువల్గా ఈవినింగ్, ఆ రోజు 2 hours టైం ఉన్నది షోరూమ్ క్లోజ్ చేస్తానికి. అయినా సరే కుదరదు, రేపు రండి, రేపు 9:30కి రమ్మన్నారు. సో సరే అనేసి రూమ్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈరోజు లేచి 9:30, 10కి అక్కడికి వెళ్ళిపోయినా. 10కి వెళ్ళేసరికి నాకు వేరే పని ఉన్నది బ్రో, మీటింగ్ ఉంది, బయటికి పోవాలి, ఈరోజు చేయడం కుదరదు, అది ఇది అన్నాడు. నాకేం చేయకు బ్రో, ఇంజన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేసి నేను వెళ్ళిపోతా అని చెప్పిన. ఇక తర్వాత ఇక మొత్తం సర్వీసింగ్ చేసేసి ఇచ్చేసినాడు. వీళ్ళు పని తప్పించుకోవడానికి ఎన్నో చెప్తున్నారు. ఇంట్లో పెట్రోల్ ఉందో లేదో కానీ తెలియదు ఇప్పుడు డిస్ప్లే రాకుండా. బైక్ మిర్రర్స్ ఎందుకు బీకేస్తారో నాకైతే తెలియదు. బైక్ మిర్రర్స్ అయితే అసలే తీయకండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ వెహికల్స్ విజిబిలిటీ ఉండాలి కాబట్టి. మీరు బైక్ ఉంటే ఆ మిస్టేక్ చేయకండి. ఓరి దేవుడా, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, ట్రాఫిక్ మాత్రం చాలా ఘోరంగా ఉంది ముందు. ఇదే బజాజ్ సర్వీస్ సెంటర్ అండ్ పక్కనే కేటీఎం ఉన్నది. ఈ బైక్ది కూడా ప్రాబ్లం అయితే అయిపోయింది, జస్ట్ ఏదో ఫీజు మార్చిండు, డిస్ప్లే అయితే వచ్చేస్తుంది అన్నమాట. మన 2 బైక్స్ చూస్తానికైతే ఇట్లుంటాయి అన్నమాట, మంచి లుక్ తోటి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.